Be therefore followers of God as dear children, and walk in love as Christ also has loved us and has given himself for us as an offering, a sacrifice to God for a sweet smelling savor. I was led somehow to start a simple series for a few weeks. కొన్ని వారములు ఒక పథకం ప్రకారంగా కొన్ని ప్రసంగాలు నేను చేయాలనుకున్నాను. So I want to call it following in Christ's footsteps. ఆ యొక్క క్రీస్తు అడుగుజాడల్లో నడవడం గురించి నేను చెప్పాలనుకున్నాను. క్రీస్తు అడుగుజాడల్లో నడుచుట. That is going to be the topic. You know, when God created us, మీకు తెలుసా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు He created us in His image with His likeness. ఆయన రూపంలో అలాగే ఆయన యొక్క ఇష్టంగా మనల్ని సృష్టించాడు. ఆయన He didn't create any monkey like that. He didn't create any donkey like that. ఆయన ఎటువంటి గాడిదను లేకపోతే కోతిని ఆయన సృష్టించలేదు. అలాగా He created all those things for us. అన్ని కూడా సమస్తం ఆయన మన కోసం ఆయన సృష్టించాడు. Created the world for us. ఆయన ఈ లోకాన్ని మన కోసం సృష్టించాడు. But He created us in His image. కానీ ఆయన రూపంలో మనల్ని ఆయన సృష్టించాడు. You know what His intention was? ఆయన ఆశ ఏంటో తెలుసా? That we be His children and be with Him forever. మనం ఆయన పిల్లలమయ్యండి ఆయనతో ఎల్లకాలము జీవించాలని చెప్పి. Praise the Lord. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? I cannot have fellowship with a monkey. నేను ఒక కోతితో ఏం సహవాసం చేయలేను. I can't have fellowship with a dog, though the dog may be a good friend, but he can't understand my feelings. ఆ యొక్క కుక్క అనేది నాకు మంచి స్నేహితులుగా ఉండొచ్చు, కానీ దాంతో నేను సహవాసం చేయలేను. ఎందుకంటే అది నా యొక్క I can have fellowship with a human being like me. నాతో పాటు సరిసమానంగా ఉండే తోటి మనిషితో నేను సహవాసం చేయగలను. That's why God created woman in the likeness of man. అందుకే మనుషుడిని చేసినట్టుగా స్త్రీని కూడా ఆయన చేశాడు. స్త్రీని పురుషుని స్వరూపం చేసి, ఎందుకంటే that they should have companionship. వారికి ఇద్దరికి కూడా సహవాసం కలిగి ఉండాలని చెప్పి. You're understanding? And God's intention was ఆ యొక్క దేవుని యొక్క ఆశ ఏంటంటే that we be in His image, మనం ఆయన యొక్క రూపంలో ఉండి and be with Him forever. ఆయనతో ఎల్లకాలము జీవించాలని. We sinned, మనం పాపం చేసాము, and the image is marred. ఆ స్వరూపము అలాగా చేయబడింది. We are no longer loving, we are no longer holy, we are no longer honest, we are no longer having the attributes the character of God. ఆ యొక్క దేవుని కొన్ని గుణ లక్షణాలు మనలో ఏ మాత్రము కూడా లేవు. Now you know what God is doing? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా? He saves us. మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. He forgives our sin. మన పాపాలు క్షమిస్తున్నాడు. And the next step in our life is మన యొక్క జీవితంలో ఇంకొక అడుగు ఏముందంటే He sanctifies us. మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. You know what He's doing? ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? He's bringing us back into the image that he intended. ఆయన ఏదైతే స్వరూపంలో మనం సృష్టించాడో, ఆయన ఆశించాడో దాంట్లోకి తిరిగి మనల్ని తీసుకొస్తా ఉన్నాడు మనల్ని. You understand? ఎట్లాంటి ముడి పడిపోయిన క్యారెక్టర్ అయినా, ఎంత భయంకరంగా, here is a person so terrible, but he saved, his sins are forgiven. Now the Holy Spirit is in him, and you know what God is doing? God is again making that person once again like him. మళ్ళీ ఆయనలో పరిశుద్ధాత్మ ఉండి మళ్ళీ యేసుప్రభు ఎలా అయితే సృష్టించాడో ఆయన స్వరూపంలో ఆ స్వరూపానికి ఆయన తీసుకుని వస్తున్నాడు. And do you know who he is making us like? ఆయన ఏ విధంగా చేస్తున్నాడో తెలుసా మీకు? తెలుసండి? యేసు ప్రభు లాగా చేస్తున్నాడు. Maybe you read one verse. Look at రోమీయులకు రాసిన పత్రిక 8th chapter 28 and 29 verses. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ఏంటి మేలు? వాట్స్ హ్యాపెనింగ్? చదవండి అన్న. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు సారూప్యము గలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. విన్నారండి? God created us in His image. దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. We sinned. మనం పాపం చేసాము. Spoiled the world. ఆ యొక్క లోకాన్ని పాడు చేసుకున్నాం. Spoiled our body. మన యొక్క దేహాన్ని పాడు చేసుకున్నాం. Lost our relationship with Him. మనం దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాము. Going to hell. మన నరకానికి వెళ్తా ఉన్నాం. God came as a human being. దేవుడు ఆయన మనుషునితికి లోకంలోనికి వచ్చాడు. He died for us on the cross. మన కోసం ఆ శిలువలో చనిపోయాడు ఆయన. Through that, దానిని బట్టి He forgives our sin, saves us from hell. మన పాపాన్ని క్షమించి మన నరకం నుంచి తప్పించాడు. He is coming back. We are going to have new bodies that will never die again. ఆయన తిరిగి వెనక్కి వస్తున్నాడు. మళ్ళీ మనకు నూతనమైన దేహాలను ఇస్తాడు ఆయన. And now you know what He is doing? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? He is once again making us into that original image. ఆయన మళ్ళీ మనల్ని ఆ యొక్క మొదటగా సృష్టించిన ఆ స్వరూపంలోకి ఆయన చేస్తున్నాడు. Who is that perfect person? ఆ యొక్క సంపూర్ణమైన వ్యక్తి ఎవరు? Jesus Christ. యేసు ప్రభువారు. Hallelujah. హల్లెలూయా. Are you listening?
So what would God intend? దేవుడు ఏం ఆశించాడు? That you become like Jesus. యేసు ప్రభువారిలా మీరు మారాలని చెప్పి. Why? ఎందుకు? So that you will be with him forever. ఎల్లకాలం మీరు ఆయనతో నివసించాలని చెప్పి. Many times చాలా సార్లు we don't have Jesus as our standard. యేసు ప్రభువారిని మన యొక్క మాదిరిగా స్థితిలో పెట్టుకోము. The reason is, ఎందుకంటే కారణము, we think he's God in flesh, how can I be like that? మనం అనుకుంటాం ఆయన దేవుడు శరీరధారిగా వచ్చాడు కాబట్టి నేను అలా ఎలా ఉండగలను అనుకుంటాం. It's impossible for me to attain that standard. కాబట్టి ఆ యొక్క స్థితిలోకి వెళ్ళడానికి నాకు అసాధ్యం అనుకుంటాం. That is true. అది సత్యమే. On our own, మన సొంతంగా చూసుకుంటే it is impossible to live like Christ. క్రీస్తులా జీవించడం అనేది చాలా అసాధ్యము. భర్తలారా క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన ప్రాణం పెట్టండి, మీరు మీ భార్యల కొరకు పెట్టండి అంటే వినొచ్చు కానీ ప్రాక్టికల్గా చేయలేము. అర్థమవుతుందండి? Are you listening? It's why? ఎందుకు? In us, in our flesh, there is no good thing. మన శరీరంలో ఏ మంచి కూడా లేదు. And as a result, దాని ఫలితంగా we cannot on our own live up to that standard. We can hear all niceness messages, శత్రువుల్ని క్షమించాలా, మైల్ నడవాలా, కోర్టు కేసు వేస్తే వదిలిపెట్టేసేయాలా, చంప మీద కొడితే ఇంకో చంప తిప్పాలా, షర్ట్ అడిగితే కోర్టు కూడా ఇచ్చేసేయాలా అని వినొచ్చు కానీ ప్రాక్టికల్ లైఫ్ లో we can't do it. అది మనం చేయలేము అలాగా. But ఎందుకంటే you know what God has done now? ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? Now ఇప్పుడు when you accept Christ, క్రీస్తుని ఎప్పుడైతే మీరు అంగీకరించారో, he not only has forgiven your sins, మీ పాపాలు క్షమించడం మాత్రమే కాదు, he has put his nature inside you. ఆయన స్వభావాన్ని మీ లోపల ఆయన పెట్టాడు. ఆయన salvation is not just reformation. నేను ఇక్కడ నుండి తప్పులేం చేయను, నేనేం పాపాలు చేయను, ఇక్కడ నుండి కరెక్ట్గా ఉంటాను, ఎంత డెసిషన్ అది కాదండి. ఒక దయ్యం పోయి 8 దయ్యాలు వస్తాయి. ఇల్లు ఖాళీగా ఉంటే ఒక దయ్యం పోయి మళ్ళీ 8 దయ్యాలు. అది మన సొంత రిఫర్మేషన్. క్యారెక్టర్ మారదు, దాంతో కాండక్ట్ని మార్చుకోవచ్చు, కంట్రోల్లో ఉండొచ్చు, సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకోవచ్చు, కానీ క్యారెక్టర్లో లోపల నుండి నాయన మన క్యారెక్టర్ ఎప్పుడు మారుతుందంటే నాయన దేవుడు ఆయన ఆత్మ ద్వారా తన గుణమును మనలో పెట్టినప్పుడు. ప్రైజ్ గాడ్. అండ్ దట్స్ వాట్ హి హస్ డన్. అదే ఆయన చేశాడు. రీడ్ వన్ వర్స్. ఒక మాటను చదువుదాము. చదవండి. 3వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అండ్ లుక్ ఎట్ ద 5th verse. 5వ వచనం చూద్దాము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనల్ని రక్షించెను. ఎట్లా ఏం కలుగజేశాడని పరిశుద్ధాత్ముడు? నూతన స్వభావము. ఆమేన్. ఆమేన్. Now you have a new nature in you. ఇప్పుడు మీలో కొత్త స్వభావం ఒకటి ఉంది. And when you were saved, ఇప్పుడు మీరు ఎప్పుడైతే నేను రక్షించబడ్డానని చెప్తారో, not only your sins are forgiven, మీ పాపాలు క్షమించబడడం మాత్రమే కాదు, God put his Holy Spirit in you. ఆ యొక్క పరిశుద్ధాత్మను కూడా మీ లోపల ఆయన పెడతాడు. ఇంకొక వచనం చదువుతారా? Ephesians 4th chapter 24th verse. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనవలెను. There is something in you which is in the likeness of God. మీలో ఏదో ఒకటి ఉంది, అది దేవుని స్వరూపంలో ఉంది ఒకటి. Now that you are a child of God, ఇప్పుడు మీరు దేవుని బిడ్డగా, you have a new nature. మీకు కొత్త స్వభావం ఉంది. And as a result, దాని ఫలితంగా, that's why you feel when you now start doing things that are wrong, you feel your heart is condemning you, pulling you. The reason is there is a battle between the spirit and the flesh. ఎందుకంటే ఇప్పుడు తెలుసుకుంటారు, ఒక శరీరానికి అలాగే ఆత్మకి విరోధంగా పోరాటం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు లేదు, ఇదివరకు మురికి సినిమా చూసిన ఏం అనిపించలే, కానీ ఇప్పుడు సత్యం ఎరిగి అంతేకాకుండా రక్షణ పొందినాక అదే చూడనికి వణుకు పుట్టా ఉంటుంది, సిగ్గేస్తూ ఉంటుంది. నేను దాని తర్వాత ఇతరుల్ని కలిసి ధైర్యంగా ఉండలేవు, ప్రేయర్ చేయలేవు. కారణం ఏంటి? నవ్ యు హావ్ ఎ న్యూ నేచర్. మీ కొత్త స్వభావం ఉంటుంది. A nature that likes to be like God. అది దేవునిలా ఉండేటువంటి స్వభావము. You understanding? Yes or no? Otherwise it's impossible to follow Christ. అలా లేకపోతే కనుక క్రీస్తుని వెంబడించడం చాలా అసాధ్యము. అందుకే నా భార్యకు రక్షణ లేదు, లేకపోతే నా భర్తకు రక్షణ లేదు, ఆయనతో ఫైటింగ్ చేస్తే మంచిది కాదు ఫ్యామిలీ, ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆయనకేం అవసరము? రక్షణ అవసరము. So many times the problem is rakshan ledu. The real issue is he's not saved. Don't fight with him. Love him more, pray for him, and try to help him hear the gospel. Try to help him come to the church or listen to a message. Why? It is he needs a new nature. ఎందుకంటే ఆయనకి కొత్త స్వభావం కలగడానికి సంఘాన్ని తీసుకుని రావాలి. అదొస్తే ఆయన లైఫ్ చేంజ్ అవడం వల్ల అవుతుంది.
హల్లెలూయా. హల్లెలూయా. హీ హాస్ ద కెపాసిటీ టు చేంజ్. నేను ఎంత బలహీనుడైనా, ఎంత భయంకరుడైనా, ఎంత ముడిపడిపోయిన క్యారెక్టర్ అయినా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను క్షమించండి అని ప్రభుని అడిగి, ఎస్ ప్రభా మీరు నాలోనికి రండి, నన్ను రక్షించి నన్ను నీ బిడ్డగా చేసుకోండి అని చేసినప్పుడు దేవుని బీజము ఆయనలో నిల్చుని ఉంటుంది. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయ జాలడు. Now he has something inside him. ఇప్పుడు ఏదో ఒకటి ఆయన లోపల ఉన్నది. If he will feed that, అది మనం పోషిస్తే గనక మన లోపల, he will choose that. అది ఆయన ఎన్నుకుంటే గనక, he will pray and ask God's help. అలాగా ఆయన ప్రార్థన చేసి దేవుని సహాయం అడిగితే గనక, God will make him just like Jesus. దేవుడు ఆయన యేసుప్రభు వారిలా చేస్తాడు. Jesus forgave his enemies. యేసుప్రభు వారి శత్రువులను ఆయన క్షమించాడు. Lord, I must follow in his footsteps. ప్రభువా నేను ఆయన అడుగుజాడలో నడవాలి. Lord, help me also forgive. నన్ను కూడా క్షమించడానికి సహాయం చేయి. Help me, Lord. నాకు సహాయం చేయి ప్రభువా. God will give the strength. దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. Hallelujah. Hallelujah. Your character will change. మీ యొక్క స్వభావం మారుతుంది. Why? Now Christ dwells in you. ఎందుకంటే క్రీస్తు మీలో జీవిస్తూ ఉంటారు కాబట్టి. Therefore, brother, sister, కాబట్టి సహోదరి సహోదరుడా, this is a choice we have to make. ఈ నిర్ణయం మనం తీసుకోవాలి. Is it possible to have Christ in us and still live defeated life? ఆ క్రీస్తు ఇంకా మనలో ఇంకా ఓడిపోయే జీవితం జీవించడం సాధ్యమేనా? సాధ్యమే. కొరింథియన్స్లో ఫైటింగ్స్ ఉన్నాయి, జెలసీస్ ఉన్నాయి, పార్టీస్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. రక్షణ పొందారు, పరిశుద్ధాత్మ వరలోనే ఉన్నాయి నాయన. కానీ వాళ్ళ మధ్యలో మళ్ళీ పార్టీలే, ఫైటింగ్లే, జెలసీస్, బ్యాక్ బైటింగ్ అన్నీ నడుస్తున్నాయి. అండ్ పాల్ సెడ్, ఐ కుడ్ నాట్ స్పీక్ టు యూ లైక్ స్పిరిచువల్. మీరు స్పిరిచువల్ పీపుల్ కాదు, మీరు బేబీస్ లాగా ఉన్నారు. యూఆర్ లైక్ బేబీస్. ఇన్ని సంవత్సరాలైనా స్టిల్ బేబీస్. హీబ్రూస్కి రాశాడు, మీరు ఇప్పటికీ వాక్యం బోధించాల్సింది, యూఆర్ స్టిల్ బేబీస్. Why? They didn't choose to follow Christ. వాళ్ళకి ఏంటంటే యేసు ప్రభుని నమ్మినా, రక్షణ పొందినా చాలు, బ్యాప్టిజం తీసుకున్నా చాలు, భాషలు మాట్లాడినా చాలు, ఇప్పుడు యేసు ప్రభు ప్రేయర్ చేసిన ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకుని, తప్పు లేదు నాయన. ఆల్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డీల్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గాడ్ వాంట్స్ యూ టు బికమ్ లైక్ జీసస్. హీ వాంట్స్ యూ టు బికమ్ కన్ఫర్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. హల్లెలూయా. కుమారుడి యొక్క స్వరూపంలో మారాలని కోరుకుంటున్నాడు ఆయన. This morning, if I can leave you with that thought, ఈ ఉదయకాలంలో యొక్క తలముతో మిమ్మల్ని వదిలిపెడితే గనుక, let us be followers of God. మనం క్రీస్తుని వెంబడించే వారిగా ఉందాం. How? ఏ విధంగా? As Christ gave himself, let us follow Christ. క్రీస్తు మన కోసం ఆయన సమర్పించినట్లుగా ఆ యొక్క క్రీస్తుని మనం వెంబడిద్దాం. He is God in flesh. ఆయన దేవుడిగా వచ్చారు కానీ మనిషి శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చిన దేవుడు. See what the Lord Jesus did? యేసుప్రభు వారు ఏం చేశారో చూడండి. Bible says, బైబిల్ చెప్తుంది, as a young child, యేసుప్రభు ఒక యవనస్తుడిగా he had one clear cut goal. ఆయనకు ఒక గురి ఒకటి ఉంది. Even as a 12-year-old, ఆ యొక్క 12 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా he knew who he was. ఆయన ఎవరో ఆయనకు తెలుసు. He knew why he came. ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు. He could tell his mother, ఆయన తల్లికి ఆయన చెప్పగలిగాడు, why were you searching for me? ఎందుకు నీవు నా గురించి వెతుకుతున్నారు? Don't you know I must be in my father's business? మీకు తెలియదా నేను నా యొక్క తండ్రి పనిలో ఉండాలని చెప్పి? His earthly father's business was carpentry. ఆ యొక్క భూలోకం సంబంధమైన తండ్రి యొక్క వ్యాపారం అయితే అది వడ్రంగి పని. And mother could not understand. ఆ యొక్క తల్లి అర్థం చేసుకోలేకపోయింది. But Jesus said, కానీ యేసుప్రభు వారు చెప్పారు, I must be on my father's business. నేను నా తండ్రి పనిలో ఉండాలని చెప్పి. He is God in flesh. ఆయన శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు. He came to die for the sins of the world. ఆయన ఈ లోకంలో యొక్క పాపాల నిమిత్తమే చనిపోవడానికి వచ్చాడు ఆయన. I think he knows his parents before the foundation of the world. బహుశా ఈ యొక్క లోకం జగత్తు పునాది వేయబడక తల్లిదండ్రులు ఎవరో ఆయనకు తెలుసు. He chose his parents. ఆయన తల్లిదండ్రులను ఎన్నుకున్నాడు. He created his parents. ఆయన తల్లిదండ్రులను సృష్టించాడు. He was born to them. ఆయన వారికి జన్మించాడు. But you know, మీకు తెలుసా, as a child, ఆ యొక్క బిడ్డగా Bible says, బైబిల్ చెప్తుంది, he went with them to the house of God. ఆ వారితో పాటు ఆయన దేవుడి మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళాడు. He went with them to the house of God. Every year when they went, he would go. ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు ఆయన కూడా వెళ్ళేవాడు. Every Sabbath when they gathered, he would gather with them. ప్రతి విశ్రాంతి దినమున వారు కలిసి కూడుకుని ఆయన కూడా కూడుకునేవాడు. He read the scriptures. ఆయన వాక్య భాగాలను చదివాడు. At 12 years age, ఆ యొక్క 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే he was asking the doctors questions that they were amazed, where does this guy have this knowledge? ఆయన అడిగేటువంటి జ్ఞానపూర్వకమైన ప్రశ్నలకి అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారు, అలా ఏ విధంగా ఈయనకి తెలుసు ఇంత జ్ఞానమని. Where would he have got it? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం ఈయనకి? By reading the scripture. ఆ యొక్క వాక్య భాగం చదవడం ద్వారా. అర్థమవుతుందండి? Yes or no? Young people, యవనస్తులైన మీరు you should be like that. మీరు ఆ విధంగా ఉండాలి. Be willing to go with your parents where they take you. మీ తల్లిదండ్రులను మేము తీసుకువెళ్ళే చోటకి మీరు కూడా వెళ్ళండి. Especially to the house of God. ప్రత్యేకంగా దేవుడి మందిరానికి వెళ్తా ఉన్నప్పుడు read the word. ఆ యొక్క వాక్యాన్ని చదవండి. And Jesus Christ learned the scriptures. అలాగే యేసు ప్రభువు వారు ఆయన వాక్య భాగాలు నేర్చుకున్నాడు. And we see,
మనం చూస్తా ఉన్నాం. He respected his parents. ఆయన తల్లిదండ్రులను ఆయన ఎంతో గౌరవించాడు. I think that is the reason the Bible tells us. అందుకే బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది ఆ కారణంతో. After that, దాని తర్వాత Jesus went back ఆయన తిరిగి వెనక్కి వెళ్ళాడు with them and he obeyed them. వెళ్ళి వారికి విధేయత చూపించాడు. విధేయత చూపించాడు. So many people say యేసు ప్రభు 12 years నుండి 30 years వరకు ఏజ్ రికార్డ్ చేసి లేదు. ఆయన హిమాలయస్కి వచ్చి ఉంటాడు. ఇక్కడికి వచ్చి మన ఋషుల దగ్గర అన్ని నేర్చుకుని మళ్ళీ వెళ్ళి ఉంటాడు వెనక్కి. నో, అలా కాదు. You know where he was those 18 hidden years? ఆయన 18 సంవత్సరాలు దాగి ఉన్న ఆ యొక్క సంవత్సరంలో ఎక్కడున్నాడో తెలుసా? Simply doing the will of God. ఆయన ప్రత్యక్షంగా దేవుడి చిత్తాన్నే చేస్తా What is that? అదేంటది? Obeying his parents. ఆయన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు. Read it once please. లూకా సువార్త. Let's look at second chapter. 2వ అధ్యాయము 51 చదవండి. ఓకే. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏం చేశాడండి? నజరేత్కి వచ్చి లోబడి ఉన్నాడు. లేటర్ ఆన్ వి రీడ్, మీరు కావాలంటే మీరు చదవచ్చు, మార్క్ 6:3 చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. ఇతడు యాకోబు ఇతడు మరియు కుమారుడు కాడా ఇతడు యాకోబు యేసే యూదా సీమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఎవరండి ఆయన? వడ్లవాడు. వాళ్ళందరికీ తెలుసు, అరే ఈయనేంటి ఇట్లా మెసేజ్ ఇస్తున్నాడు, ఈయనేంటి ఇట్లా మిరకల్ చేస్తున్నాడు, ఈయన వడ్లోడు కదా, అక్కడ కార్పెంటరీ పని చేసేవాడు కదా, ఈయనేంటి ఇట్లా సడన్గా తయారైందని. దే ఆర్ అమేజ్డ్. వారెంతో ఆశ్చర్యపోయారు. Why? ఎందుకు? All I'm trying to say is, అంతా ఏం చెప్పబడిందంటే he lived a normal human life. ఆయన సామాన్యమైనటువంటి మానవ జీవితాన్ని గడిపాడు. And he was obedient to his parents. ఆయన తల్లిదండ్రులకు ఆయన ఎంతో విధేయత చూపించాడు. Knowing Jesus, he would have been a hard working carpenter. ఆయన అలాగే యేసుప్రభు వారు కూడా ఎంతో కష్టపడి పనిచేసే వడ్రంగి వాడు కూడా. Obedient to his parents. ఆయన తల్లిదండ్రులకు ఆయన ఎంతో విధేయత చూపించాడు. Young people, యవనస్తులైన వారు, this is an example you should follow. మీరు పాటించాల్సినటువంటి గొప్ప ఉదాహరణ ఇది. Respect your parents. మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి. And out of that respect, ఆ యొక్క గౌరవంలోంచి, as long as you are under their guardianship, ఎంతకాలమైతే మీరు వారి కింద అధికారం కింద ఉన్నారో, obey them in everything. అన్ని విషయాల్లో వారికి విధేయత చూపించండి. Don't do it grudgingly. అది మీరు ఏమో కోపంతో చేయవద్దు. Don't do it half-heartedly or negligently. అలా సకస హృదయంతోనూ లేకపోతే నిర్లక్ష్యంగానూ చేయవద్దు. And don't have delayed obedience. ఆ యొక్క విధేయత చూపించే విషయంలో ఆలస్యం చేయవద్దు. కానీ implicitly, immediately, wholeheartedly obey your parents. తగ్గింపుతో హృదయపూర్తిగా మీ యొక్క తల్లిదండ్రులకు విధేయత చూపించండి. And if you have not done it, అది మీరు చేయకపోయి ఉంటే today ask God forgiveness. దేవుడిని అడగండి క్షమాపణ. And ask him, God, help me follow in your footsteps. ప్రభువా నీ అడుగుజాడలు నడిచేలాగా నాకు సహాయం చేయని అడగండి. You are God who created this universe. ప్రభువా నీవు ఈ యొక్క లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తవు ప్రభువా. But when you were in flesh, మీరు ఈ యొక్క శరీరధారిగా ఉన్నప్పుడు, you paid your taxes, you obeyed your parents. మీ యొక్క పన్నులు మీరు చెల్లించారు, మీ యొక్క తల్లిదండ్రులకు మీరు విధేయత చూపించారు. Hallelujah. హల్లెలూయా. Are you listening? మీరు వింటున్నారా? Let me add one more thing. ఇంకొక విషయాన్ని జోడించనివ్వండి. Here he says, ఆయన ఇక్కడ చెప్తున్నాడు, there was an instance where Jesus went to a marriage when he had grown up. యేసుప్రభు వారు ఆయన ఎదిగిన తర్వాత ఒక వివాహానికి ఆయనకు వెళ్ళాడు. And in the marriage, ఆ యొక్క వివాహంలో the wine was over. ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయింది. And the Jesus Christ's mother, యేసుప్రభు వారి యొక్క తల్లి, came and said their wine is over. ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పింది ఆమె. And Lord Jesus answered and told her, యేసుప్రభు వారు ఆమెకి ఇలా సమాధానం ఇచ్చాడు, woman, ఓ స్త్రీ, what do you have to do with me? Or in other words, don't involve me. What does that concern me? నాతో నీకేమి పని, నన్ను దాని విషయంలో అని అడిగాడు. దాంట్లో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ద్రాక్షరసం అయిపోతే my time has not yet come. నా సమయం ఇంకా రాలేదు. And in saying this, అదే ఆయన చెప్పడంలో I think Lord was showing, ఆ యేసుప్రభు వారు ఆయన చూపిస్తున్నారు, his power was not just for satisfying somebody's needs. ఆయన శక్తి కేవలం ఎవరో ఒక అవసరం తీర్చడంలోనే మాత్రమే కాదు, they were to glorify God. దేవుడిని మహింపరిచే విషయంలో కూడా. And his power was not to be used just for his relatives and close people, that partiality తో వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది కనుక వీళ్ళకి దొరికిపోతుంది. So he made clear to, he said, amma, woman, my time has not come. నా యొక్క సమయం ఇంకా రాలేదని చెప్పాడు. But కానీ see what she said. ఆమె ఏం చెప్పిందో చూడండి. She said, ఆమె చెప్పింది, do as he tells. ఆయన చెప్పిన విధంగా మీరు చేయండి. అంటే ఆమెకి తెలుసు ఇప్పుడు ఏం చేస్తాడో.
though he's reluctant about it and not ready to use that power for in that sense, she knew one thing: as a son, ఆమెకు తెలుసు ఆమె కుమారుడుగా he had displayed obedience at home. ఆయన ఇంటి పైన ఎంత విధేయత చూపించాడు ఆయన ఇంటి దగ్గర. And we see he turned the water into wine. అలాగే ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చివేశాడు. That was his first miracle. అది ఆయన మొట్టమొదటి అద్భుతము. And he showed his glory. ఆయన మహిమను చూపించాడు. Here we see ఇక్కడ మనం చూస్తా ఉన్నాం how the Lord obeyed his mother. యేసు ప్రభువు ఏ విధంగా తన తల్లికి విధేయత చూపించాడు. Now the Catholic Church has taken that a little out of context. కేథలిక్ సంఘం వారు దీని సందర్భం నుంచి బయటకు తీసివేశారు. సందర్భం తీసేయమంటారంటే, చూడు తల్లి మాట ఎట్లన్నాడు, ఇప్పుడు కూడా తల్లికి ప్రేయర్ చేస్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది, డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తాడు. సో తల్లి ద్వారా ప్రేయర్ చేయాలి. షీఈస్ ద మీడియేటర్. ఆమె దగ్గరికి వెళ్తే మధ్యవర్తి. అర్థమవుతుందండి. I actually saw a caricature of this where Jesus is sitting there serious like this with muscles and beard and everything. And mother is requesting, please. And down footnote is also written, even when you have a problem at home, you don't go to daddy sometimes, you go to mummy, and mummy will talk to daddy. And do you know you don't find that in the Bible? మీకు తెలుసా అది మీరు బైబిల్లో కనుగొనలేరని? Are you understanding? మీకు There's only అర్థమవుతుందా? one God and one mediator between God and man. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి మనిషికి మధ్యలో ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు. And that is Jesus Christ. అది యేసు ప్రభువు వారు మాత్రమే. And therefore, కాబట్టి I believe Lord showed this here also. ఆ దేవుడు ఇక్కడ కూడా ఆయన ఇదే చూపించాడు. She's an earthly mother, he gave her the respect. ఆమె భూలోకమైన తల్లినా ఆమెకి గౌరవాన్ని ఇచ్చాడు ఆయన. గౌరవం ఇచ్చాడు. See, those are the philosophies. When we don't know God, we follow that. అందరు కాళ్ళకు మొక్కాల, తల్లిదండ్రులు దేవునితో సమానం కాదండి. తల్లిదండ్రులు మనుషులు, వాళ్ళు మనలాంటి పాపులే. రేపు మనం కూడా తల్లిదండ్రులు అయితే మనం కూడా పాపులమే. నెవర్ వి షుడ్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో వి సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్. కాబట్టి యేసు ప్రభువు యొక్క మాదిరిని ఇక్కడ చూస్తాం. వచ్చి చెప్పిండు, నీ మదర్ బ్రదర్స్ బయట నిల్చుని ఉన్నారు, వాళ్ళు నీ కొరకు వెయిట్ చేస్తున్నారంటే యేసు ప్రభు ఏమన్నాడు మార్క్స్ గాస్పెల్లో, ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు సహోదరులు, నా పరలోకపు తండ్రి చిత్తము చేయవారు మీరు నాకు సహోదరులు. యు అండర్స్టాండ్? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందండి. So he put it in its right place. కాబట్టి ఆయన ఏ స్థానంలో ఏది పెట్టాలో అది సత్యంగా అదే పెట్టాడు. Some people take this out of context and they feel, అరే తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు కదా, నా తల్లిదండ్రులు చెప్తున్నారు యేసు ప్రభుని పూజించొద్దని, మరి ఇప్పుడు నేను సన్మానించాలి. నువ్వు దేవునికి మనుషులకు మధ్యలో నిర్ణయం చేయాల్సి ఉంటే నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా? In Luke's Gospel 14 chapter 26 verse, what does he say? If any man hate not his father and mother, brother and sister, wife and children, his own life, he cannot be my disciple. What is he saying? Hate antunnadu enti? What he's saying is, if you have to choose between God who created your parents and you and gave you everything, ఆయనకి పేరెంట్స్కి మధ్యలో నిర్ణయం చేయాలా? గాడ్ ఒకటి చెప్తున్నాడు, పేరెంట్స్ ఒకటి చెప్తున్నాడు. నాయనా, ద క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్: లెట్ గాడ్ బి గాడ్ అండ్ లెట్ మ్యాన్ బి మ్యాన్. కొంతమంది వాదిస్తారు, తల్లిదండ్రులు లేకుండా వచ్చి ఎక్కడి నుండి వచ్చిండ్రా దేవుడు నీకు? దేవుడు లేకుండా ఎక్కడి నుండి వచ్చిండు తల్లిదండ్రులు? Don't miss the point. It's he who created every human being. ఆయనే మనుషులందరిని సృష్టించాడు. And God should be in first place. ఆయనే మొట్టమొదటి స్థానంలో ఉండాలి. In Mark he says, ఆయన మార్కులో ఆయన చెప్తున్నాడు, no man has left father or mother, brother or sister, wife or children for the sake of the gospel who will not be rewarded 100-fold in this world. అంటే ఏమంటున్నాడు? ఎవరైనా తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలు, నీకు నేను కావాలా, నీకు దేవుడు కావాలి, యేసు ప్రభు కావాలా, నేను కావాలా, డిసైడ్ చేసుకో. నాకు నువ్వు కావాలి, దేవుడు కావాలి. లే కుదరదు. నీకు దేవుడు కావాలా, నేను కావాలా? అయితే నాకు ఫస్ట్ ప్లేస్ దేవుడు నా ఊపిరితో సమానం, నా రక్షకుడు, నా సృష్టికర్త. నిన్ను చేసింది ఆయనే, నన్ను చేసింది ఆయనే. ఆయన కంటే గొప్ప ఎవరు లేరు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తర్వాతనే అందరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. So we see the Lord taught that. అదే యేసు ప్రభువు మనకు నేర్పించారు. Sometime ఇది we take it out of context and some people ఇదే సత్యమత అయితే ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్, మరి దేవుడే తల్లిదండ్రులు సన్మానించమంటున్నాడు, ఒబే చేయమంటున్నాడు, మళ్ళీ వాళ్ళేమో ఇట్లా చెప్తున్నారు, నేను ఈ చాయిస్లో ఏం చేయాలంటే the right response is be humble, respect them, explain to them, but
let God be God. వినయంతో తగ్గించుకుని చూడండి, కానీ దేవుణ్ణి గౌరవించండి. A choice between God and man, you దేవునికి మనిషికి మధ్య నిర్ణయం చేయవలసి వస్తే give God the glory. దేవునికి ఆ మహిమను మీరు ఇవ్వండి. You know, in other context, there's a choice between parents and wife, and their Bible says a man will leave his father and mother and cleave to his wife, and they two shall be one. This is another misconception we have, that parents are more than wife. They may be more than wife, but marriage ainaka wife and you are one. Okati, మీరిద్దరు ఒకటి. పేరెంట్స్ గురించి వైఫ్తో ఫైటింగ్ చేయకూడదు, క్లియర్ అయిపోవాలా. పేరెంట్స్ దూరంగా ఉన్న పర్లా, లేకపోతే పేరెంట్స్ మీతో ఉన్న పర్లా, వాళ్ళకి క్లియర్ చేయాలి ఏంటంటే, యూ కెనాట్ కమ్ బిట్వీన్ మై వైఫ్ అండ్ మీ. వై? God has joined us together. No one should separate. నాకు నా వారి నుంచి మీరు రాలేరు, ఎందుకంటే దేవుడు మమ్మల్ని జత చేశాడు కాబట్టి. So giving parents their rightful place. Lastly, I will say this. అలాగే చివరిగా ఇది చెప్తాను. When Jesus was dying on the cross, యేసు ప్రభువు శిలువలో చనిపోతున్నప్పుడు, contrary to what others may say, John, his mother and other women were standing there. యోహాను అలాగే వేరే యేసు ప్రభువు తల్లి వేరే సహోదరులు అక్కడ ఉన్నారు. And you know what Lord Jesus did? యేసు ప్రభువు ఏం చేస్తారో తెలుసా? He said, ఆయన చెప్పాడు, woman, ఓ స్త్రీ, here is your son. ఇక్కడ నీ కుమారుడు ఉన్నాడు. And he told his disciple, ఆయన శిష్యులకు చెప్పాడు, behold your mother. నీ యొక్క తల్లి గురించి పట్టించుకో. సిల్వల ఏలాడుతా తల్లిని నెగ్లెక్ట్ చేయలే. తన ప్రియ శిష్యుని కాపుదలకు ఆమెను అప్పచెప్తే ఆ రోజు నుండి ఆమె ఆయన ఇంటికి వెళ్ళింది. విన్నారండి? ఎస్ అనో? You see how he taught us. ఆయన మనకు నేర్పించాడు. If any son, ఎవడైనా కొడుకు వచ్చి అమ్మ నాన్న ఏమనుకోదు, మీకు చేయాలనుకున్న సేవ ఇప్పుడు కొరబా నేను దేవునికి ఇచ్చేసాను, నేను మీకు చేయలేను, సారీ నేను మీకు ఏం చేయలేను, అది దేవునికి అర్పించే, దేవుడికి అదొద్దు, దేవుడికి వద్దు. తల్లిదండ్రులకు చేయాల్సిన మర్యాద నువ్వు చేయాల్సిందే. Dear child of God, thank you for joining us today. Now may the grace of our Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with you all. Amen.